హైదరాబాద్ యూసఫ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కన్సర్న్ కమిషనర్స్ దగ్గర ఒక వింగ్ కింద పనిచేస్తుంది. ఆ వింగ్ ఎలా ఉందంటే కమిషనర్ గారు ఒకవేళ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే తప్ప ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి కష్టం అవుతుంది. ఇట్ ఈజ్ లైక్ ఎన్ సిక్స్త్ ఫింగర్. అట్లా కాకుండా అడిషనల్ డీజీ స్థాయిలో డీజీపీ తర్వాత ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్కు సంబంధించి డీజీఆర్ అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్నేసి కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ను తయారు చేసి ఎక్కడ కూడా సిగ్నల్ జంప్ చేసినా స్పీడింగ్ చేసినా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు ఉన్నాయో ఫ్రీ లెఫ్ట్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతున్నదో అన్ని సీసీ కెమెరాలు పెట్టి అన్ని కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏరియాలో హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ మనం గూగుల్ సంస్థతో ఒక ఎంఓయూ చేసినాం ఈ ట్రాఫిక్ సిస్టమ్ని అంతా స్టడీ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ఈరోజు మన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది బంజారాహిల్స్లో. వీటన్నిటిని కూడా సాంకేతిక నైపుణ్యంతో ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్గానే నేను పోలీస్ టాప్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఈ ట్రాఫిక్ సంబంధించిన కంప్లీట్ వ్యవస్థను మనం ఈరోజు పూర్తిగా నిర్ణయం తీసుకునేది ఉంది. ఎట్లయితే హైడ్రా, ఎట్లయితే ఈగల్, ఎట్లయితే సైబర్ క్రైమ్ని మనం స్ట్రెంగ్తెన్ చేసినామో ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ను ఈరోజు నియంత్రించాలి. ఒకప్పుడు లా అండ్ ఆర్డరే ప్రాబ్లం ఉండే, లా అండ్ ఆర్డర్లో ప్రాబ్లం ఉండే. ఈరోజు లా అండ్ ఆర్డర్ కాదు, ట్రాఫిక్లో మర్డర్స్ కంటే ప్రమాదమైనాయి. ఒక్కొక్కసారి 20 మంది 30 మంది కూడా ఒక ప్రమాదంలో చచ్చిపోతుండంటే ఇవన్నీ మనుషులు చేసిన తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలుగానే భావించాలి. వీటిని నియంత్రించాలి అంటే ట్రాఫిక్ విధి విధానాలను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా విధి విధానాలను కంప్లీట్గా ప్రక్షాళన చేసుకొని ఒక నూతన చట్టాన్ని తెచ్చుకోవాలి. ఈ నూతన చట్టం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలి, వాళ్ళ బాధ్యతను పెంచాలి. ప్రతి వీక్ ఒకసారి స్కూల్లో, ప్రతి వీకో ప్రతి నెలకో స్కూల్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ఆ పిల్లలని సిగ్నల్ వ్యవస్థ మీద అవగాహన కల్పించే విధంగా, ట్రాఫిక్ను నియంత్రించే విధంగా వాళ్ళని రోడ్డు మీద వాళ్ళను ఒక క్రమశిక్షణ కలిగిన భారతీయులుగా తీర్చిదిద్దాల్సిన అవసరము అధికారుల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తప్పకుండా వీటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ట్రాఫిక్ సమస్యని, యాక్సిడెంట్స్ని, రోడ్ సేఫ్టీని ఒక ప్రధానమైన ఎజెండాగా తీసుకుంటుంది. దీనికి విధి విధానాలు రూపొందించి క్రమశిక్షణ కలిగిన అధికారులకు అక్కడ బాధ్యత ఇచ్చి దీని ఒక టాప్ ప్రయారిటీ టాస్క్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారికి సూచన చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని అలైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. I request Honorable DGP to felicitate Honorable CM and Honorable Minister with mementos. అందరూ దయచేసి నిలబడాలి. అందరం కలిసి జనగణమన పాడుదాం ప్లీజ్. విద్యార్థులు ఇందాకే అనుకున్నాం, తెలంగాణ అంటే డిసిప్లిన్, తెలంగాణ అంటే డివోషన్, తెలంగాణ అంటే డెడికేషన్. శ్రీవాణి గారి పాట కొనసాగుతుంది. పాట ప్లీజ్ ప్లే ది సాంగ్.